రావు గారు, ఒక పెద్ద సంచలనమైన వార్త. ప్రధాని మోదీ కుట్రకు సిఐఏ కుట్ర చేసింది మోదీని హత్య చేయడానికి అని చెప్పేసి గతంలో మనం చూసాం. తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం జరిగింది, అది పెద్ద మిస్టరీగా మారింది. అలాగే ఇందిరా హత్య వెనుక కూడా అమెరికా పాత్ర ఉందనే ఆరోపణలు గతంలో ఉన్నాయి, అవన్నీ కూడా మిస్టరీగా మారిన పరిస్థితి. ఇప్పుడు రీసెంట్గా చైనా పర్యటనకు వెళ్లారు ఎస్సీఓ మీట్కి ప్రధాని మోదీ. అక్కడ ప్రధాని మోదీపై హత్యాయత్నానికి కుట్ర జరిగింది అని జరుగుతోన్న చర్చ. దీని మీద కాంగ్రెస్ పార్టీ కూడా నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది అంటూ మాట్లాడుతున్న పరిస్థితి. దాని గురించి వివరాలు బయటపెట్టాలని చెప్పి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి ప్రధాని స్థాయి, అందులోనూ మోదీ విశ్వగురు లాంటి భారత ప్రధాని మోదీని హత్య చేసే కుట్ర జరిగిందనే వార్తల్లో వాస్తవం ఎంత? ఎంజీ రావు గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చైనా ఎప్పుడు వెళ్ళారు? ఇప్పుడు ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 1వ తారీఖు వరకు సుమారు 2 రోజుల పాటు చైనా టియాన్జిన్ సిటీలో అటెండ్ అయ్యి అక్కడ ఎస్సీఓ మీటింగ్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఈయన టియాన్జిన్లో ఉన్నప్పుడు, ఆ సిటీలో ఉన్నప్పుడు ఈయనపై హత్యాయత్నం జరిగింది. దాన్ని తప్పించడానికి వ్లాడిమిర్ పుతిన్ గారు, రష్యా అధ్యక్షుడు పుతిన్ డైరెక్ట్గా హోటల్కి వచ్చి మన నరేంద్ర మోడీ గారిని కారులో ఎక్కించుకుని తప్పించారు. కానీ అదే సమయంలో అంటే ఈ ఆగస్టు 31న బంగ్లాదేశ్లో ఢాకాలో ఒక హోటల్లో అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్, యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ సిఐఏ ఏజెంటు ఆయన్ని హత్య గావించబడ్డారు. ఆయనకి ఆటోప్సీ అంటే పోస్ట్ మార్టం కూడా లేకుండా హడావుడిగా ఆయన శవాన్ని తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా సెప్టెంబర్ 2వ తారీఖున చైనా నుంచి వచ్చిన తర్వాత ఒక సమావేశంలో మాట్లాడుతూ నేను క్లాప్స్ కొడుతూ ఉంటే నేను సురక్షితంగా చైనా వెళ్ళినందుక, సురక్షితంగా తిరిగి వచ్చినందుక అని ఒక క్రిప్టిక్గా చాలా నిగూఢంగా మాట్లాడడం జరిగింది. వీటన్నిటినీ డాట్ చేస్తూ కలుపుతూ మనకి సోషల్ మీడియాలో కొన్ని చోట్ల మనకి వస్తుందన్నమాట. ఏమని వస్తుంది? ఇది సిఐఏ హత్య చేయబడింది, హత్య చేయడానికి మోడీ గారిని హత్య చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి అనుకుంటూ చాలా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎందుకు ఈ వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే సిఐఏ ఎలాంటి పనులు చేస్తుందా అంటే మనకి చేయడంలో సిఐఏ అనేది ఆరితేరిపోయి ఉంటుంది అన్నమాట. కొన్ని వందల రిజైమ్ చేంజెస్ జరిగినాయి, కొన్ని వందల రిజైమ్ చేంజెస్ అంటే గవర్నమెంట్ని మార్చేసింది సిఐఏ. మనకి ఎన్నోసార్లు గవర్నమెంట్ని మార్చిందండి. సద్దాం హుసేన్, గడాఫీ ఎంతోమందిని సంహరించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, తన యొక్క సూపర్ పవర్ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ఎవరినైనా ఏదైనా చేస్తుందన్నమాట. కాబట్టి ఈ వార్తలకు బలం చేకూర్చడమే ఇది. అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇప్పుడు భారత ప్రధాని అంటే ప్రపంచంలో అగ్రనేతల్లో ఒక ఆయన. ఇండియాని అత్యున్నతమైన స్థాయికి తీసుకుపోతున్నారు. అసలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని అయితే లెక్క కూడా చేయడంలో, ఒకప్పుడు ఇందిరాగాంధీ లెక్క చేయలేదు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత రెండోసారి చూస్తున్నాం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఎంత రఫ్గా ప్రస్తుత ప్రధాని మోడీ డీల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన రఫ్గా డీల్ చేయడం ఏదో పగొంద కాదు, ఇండియాకి అవమానం ఆయన తట్టుకోలేరనమాట. ఇండియాని అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్ళడం, ఈ అత్యున్నతమైన స్థాయిని ఇండియాకి తీసుకెళ్తుంటే అమెరికన్ ఇంట్రెస్ట్ కుదరడంలా. అది ఎప్పుడు పప్పెట్లా ఉండాలి. ఒక దేశం పైకి వెళ్ళకూడదు, నేను చెప్పినట్టు వినాలి, నేను సూపర్ పవర్ అంటది. అది ట్రంప్ గారి యొక్క వైఖరి ఏంటంటే దానికి సూపర్ పవర్ ఒక డిక్టేటర్లా బిహేవ్ చేస్తారని. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిఐఏ ట్రంప్ మాట విని అంటే మన ప్రైమ్ మినిస్టర్ని ఏదో చేయడానికి వచ్చింది అనడంలో మనం దాన్ని ఖండించలేము. వాస్తవం ఎంతున్నప్పటికీ సిఐఏ ఈయన మీద అటెంప్ట్ చేసింది, అసాసినేషన్ అటెంప్ట్ అనే దాన్ని ఖండించలేని పరిస్థితి. ఎందుకంటే సిఐఏ హిస్టరీ అదే. 1800 అంటే అమెరికాకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1776లో స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చాక వెంటనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని అది ఏం చేసింది, అటు న్యూ మెక్సికో స్టేట్ని, టెక్సాస్ స్టేట్ని ఇటు మెక్సికో నుంచి తీసేసుకుంది, కెనడా నుంచి కొన్ని స్టేట్లు తీసేసుకుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని విస్తరించడంలో సిఐఏ పాత్ర చాలా కీలకం. ఇంటెలిజెన్స్ తర్వాత ఫెడరల్ కాస్ట్రో, తర్వాత చెగువేరా, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. ఏం చేయాలో ప్రపంచంలో ఎవ్వడు అడ్డం తిరిగినా ప్రపంచంలో అమెరికాకి వాడిని సంహరించేదాకా గవర్నమెంట్ దించేదాకా సిఐఏ ఒప్పుకోలేదు. బట్ ఇండియా ఈజ్ ఎ ఛాలెంజింగ్ ఫర్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి నువ్వు. కాబట్టి
ప్రైమ్ మినిస్టర్ మీద సిఐఏ అటెంప్ట్ చేయలేదు అని చెప్పడానికే మనం ఎవ్వరికీ కుదరదు, అది అటెంప్ట్ చేస్తూ ఉంటుంది అది చేయడంలో. కాబట్టి ఈ వార్తల్ని ఎవరూ కూడా ఖండించలేని పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, స్పైయింగ్ ఏజెన్సీ ఏంటంటే అండర్ కవర్లో పనిచేస్తూ ఉంటాయి. భారత రా అని, కేజీబీ అని, చైనీస్ అని, పాకిస్తాను, M16 అని, యునైటెడ్ కింగ్డమ్ అని, ప్రతి దేశానికి స్పైయింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, ఇజ్రాయెల్ కూడా. ఇవన్నీ అండర్ కవర్లో ఉంటాయి. దీనికి ఎవిడెన్సెస్ ఏమీ ఉండవండి చెప్పడానికి, కాకపోతే మనం ఊహించి చెప్పడమే. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మోడీ మీద హత్యా ప్రయత్నం జరిగింది చైనాలో అని చెప్పడానికి అన్ని డాటెడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేదాన్ని మనం ఖండించలేని పరిస్థితుల్లో ఇక్కడ మనం ఉంటాం. ఎంజీ రావు గారు, ప్రధాని మోదీ అంటేనే అంటే ఏదైనా ప్రధానికి హై సెక్యూరిటీ ఉంటుంది, అందులోనూ విదేశీ పర్యటనలు అంటే మరింత సెక్యూరిటీ ఉంటుంది. అసలు ఈ కుట్ర ఎలా బయటపడింది? ఓకే, మోదీ హత్యకి ఎవరో ప్లాన్ చేశారు అనేది ఆ విషయం ఎలా బయటపడింది? అండ్ మోదీ ఇది నిజమైతే మోదీ ఎలా సురక్షితంగా బయటపడ్డారు? టియాన్జిన్ స్టేట్కి ఎందుకు వెళ్ళారు? టియాన్జిన్ సిటీ అంటే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి అటెండ్ అవ్వడం. ఒక 5-6 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా చైనాలో పర్యటిస్తున్నారు, మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ టియాన్జిన్ స్టేట్లో అటు జపాన్ నుంచి డైరెక్ట్గా అక్కడికి వచ్చి 2 రోజులు అక్కడ స్టే చేయడానికి టియాన్జిన్ నగరంలో వాండా విస్తా అనే హోటల్లో ఆయనకి సూట్ ఇవ్వడం జరిగింది. వాండా విస్తా, ఈ యొక్క విస్తా హోటల్లో ఆయన మీద విషప్రయోగం జరగబోయిందా అంటే విషప్రయోగాలు ఎలాంటివే చేయగలుగుతారు, ఎందుకంటే హయ్యెస్ట్ సెక్యూరిటీ జోన్ అది. చైనా కూడా చాలా జాగ్రత్తగా అది నో ఫ్లై జోన్ అని, ఆ తర్వాత జామర్స్ పెట్టడం అని, వాళ్ళ చైనీస్ యొక్క ఆర్మీ డిప్లాయ్మెంటు, ట్రాఫిక్ కంట్రోల్ అనేది హయ్యెస్ట్ సెక్యూరిటీ తీసుకుందండి. ఎందుకంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి ఆల్మోస్ట్ 20 దేశాధినేతలు రావడం జరిగింది. అది కూడా పుతిన్, ప్రైమ్ మినిస్టర్ మోడీ, ఇలా ఎంతో అత్యున్నత నేతలు వచ్చారు కాబట్టి దాన్ని హై సెక్యూరిటీ జోన్ కింద ప్రకటించడం జరిగింది. జీ జిన్పింగ్ కూడా అక్కడే ఉన్నారు అదే సిటీలో. కాబట్టి అది కూడా బీజింగ్కి దగ్గర. ఇంత హయ్యెస్ట్ సెక్యూరిటీ జోన్లో ఈయన మీద హత్యా ప్రయత్నం ఎలా జరుగుతుందంటే అది అన్ఇమాజినబుల్, మనం ఊహించలేం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ మొసాద్, ఇప్పుడు ఇజ్రాయెల్ మొసాదు ఇరాన్ క్యాపిటల్లోకి వెళ్ళి టెహరాన్లోకి వెళ్ళి ఎలా సంహరిస్తుందో చూస్తే స్పైయింగ్ ఏజెన్సీస్ ఎంతవరకైనా వెళ్ళొచ్చు. ఓకే, ఎంతవరకైనా ఎంత సెక్యూరిటీనైనా బ్రీచ్ చేసేసి చంపేయగల ఒక నేతనమాట, అంత అలా ఉంటుంది. అంటే సిఏ అంటే అత్యున్నతమైన మొసాద్కే ట్రైనింగ్, మొసాద్కే మాతృ సంస్థ లాంటిది, ఇజ్రాయెల్ మొసాద్కే మాతృ సంస్థ లాంటిది సిఐఏ. ఎంతో 100 మందిని అది సంహరించడం జరిగిందండి. అలాంటి దానికి ఎక్స్పీరియన్స్ ఎలా అయినా ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ కుట్ర ఎలా జరిగిందంటే, ఆ రోజు కుట్ర ఉండడం వల్ల వ్లాడిమిర్ పుతిన్ ఏంటంటే కేజీబీ ఒక స్పైయింగ్ ఏజెన్సీ హెడ్గా పనిచేసిన అనుభవం ఉంది. గత 25 సంవత్సరాలుగా రష్యాకి అధినేతగా ఆయన మీద ఎన్నో హత్యా ప్రయత్నాల నుంచి తప్పించుకున్న ఒక నిష్ణాతుడు అనమాట. ఎందుకంటే ఆయనే ఒక స్పైయింగ్ ఏజెన్సీ హెడ్, ఆయనే పెద్ద స్పై ఏజెంట్ కూడా. అలాంటి నేతకి ఆ రష్యా యొక్క ఈ బహిర్గతం, రష్యా యొక్క సెక్యూరిటీ ఏజెన్సీస్, స్పైయింగ్ ఏజెన్సీస్ నుంచి సమాచారం ఉంది కాబట్టి ఆయన అక్కడికి వచ్చింది అని వస్తున్నాయి వార్తలు మనకి. ఆయన హోటల్కి వాండా విస్తా అనే ప్రైమ్ మినిస్టర్ స్టే చేసిన హోటల్కి వచ్చి 15 నిమిషాల పాటు అక్కడ ప్రోటోకాల్ని పక్కన పెట్టి వెయిట్ చేసి ప్రైమ్ మినిస్టర్ గారు కారులోకి వచ్చిన తర్వాత 45 నిమిషాల పాటు తన ఆరిస్ సెనెట్ లిమోనోస్ అనే ఒక వెహికల్లో, అది వెహికల్ ఎలాంటిదంటే మిసైల్ వేసినా కొట్టలేరనమాట. ఆ వెహికల్లో కూర్చోబెట్టుకున్నారు. అది సప్రెషన్ ఉంటుంది, ఏది ఫైర్ సపరేషన్ ఉంటుంది, మిసైల్, బుల్లెట్ ప్రూఫ్ అన్నీ ఉంటాయండి. ఆక్సిజన్ కూడా ఇండిపెండెంట్గా ప్రొడ్యూస్ అవుతుంది. అందులో హైయెస్ట్ ఇంక ఫుల్ సెక్యూరిటీ. దానికి బీజింగ్ డిప్లొమాటిక్ వీసా ఇవ్వడం జరిగింది చైనాకి. చైనా ఇవ్విచ్చింది కాబట్టి రష్యా అధ్యక్షుడు డైరెక్ట్గా కారు తీసుకుని ఆ కారులో ఫ్రీగా ఆయన తిరుగుతాడనమాట చైనాలో. ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఆయనే డైరెక్ట్గా ఆ కార్ని అక్కడ తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ వాండా విస్తా హోటల్ దగ్గరికి అక్కడ 15 మినిట్స్ వెయిట్ చేసి అక్కడికక్కడే ప్రైమ్ మినిస్టర్కి కారు వెయిట్ చేస్తున్నా రమ్మనడానికి ప్రైమ్ మినిస్టర్ గారు ఒక వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ అన్నీ వేసుకోవడానికి టైం పడుతుంది. ఆ 15 మినిట్స్ ఆయన వెయిట్ చేయడం జరిగింది. అది అత్యున్నతమైన ప్రోటోకాల్ అన్నీ పక్కన పెట్టడమే. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రైమ్ మినిస్టర్ కానీ మోడీ కానీ ప్రోటోకాల్ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ షెడ్యూల్ ఉంటుందండి. అలా వెళ్ళరు ఒక హోటల్ దగ్గరికి. 15 మినిట్స్ వెయిట్ చేయడం అంటే అది అసాధారణం అంటారు. ఇప్పుడు సెక్యూరిటీ పరంగా అసాధారణమైన విషయం అనమాట. అది జరగదు అలాంటిది. మళ్ళీ అక్కడ వెయిట్ చేసి తర్వాత కారులోకి వచ్చిన తర్వాత 45 నిమిషాల పాటు ఆల్రెడీ తర్వాత మీట్ అవ్వాలి. షాంఘై కోఆపరేషన్ వెన్యూ మీద మీట్ అవుతారు.
వాళ్ళకి డిప్లొమాటిక్గా మీట్ అవ్వడానికి వాళ్ళ కూడా షెడ్యూల్ ఉంది. అది కాకుండా 45 నిమిషాలు కారులో ఎందుకు చక్కర్లు కొట్టారనేది పెద్ద క్వశ్చన్. కారులో అంతసేపు ఏం మాట్లాడుకున్నారంటే చాలా గాంభీర్యంగా, చాలా మెజెస్టిక్గా ఉన్నాయంట వాళ్ళ ఫేసులు. అక్కడ ఎవ్వరూ లేరు, ట్రాన్స్లేటర్ లేరు, ఎవ్వరూ లేరు. కారులో వాళ్ళే కూర్చుని 45 నిమిషాలు చర్చించుకోవడం జరిగింది. అంటే ఏంటి, ప్రైమ్ మినిస్టర్ మీద అటెంప్ట్ చేయబోయే దాన్ని తప్పించడానికి పుతిన్ అక్కడికి వచ్చారు. చైనా కూడా సహకరించింది పుతిన్ గారికి. కాబట్టే ప్రైమ్ మినిస్టర్కి ఏమీ జరగకుండా సురక్షితంగా రాగలిగారు, తప్పించుకున్నారని. ఇంకొక వార్త వస్తుందండి, ప్రైమ్ మినిస్టర్ మళ్ళా వాండా విస్తా అనే హోటల్లో స్టే చేయడానికి బ్యాక్ వెళ్ళలేదు అని కూడా తెలుస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో అది అయితే మాత్రం, అంటే హోటల్లో ఏదో జరగబోయింది, ప్రైమ్ మినిస్టర్ గారి మీద ఏదో అటెంప్ట్ చేయబోయారు అనేది ఇక్కడ మనకి సుస్పష్టంగా తెలుస్తుంది. అంటే ఏంటి, ఇది ఎలా బహిర్గతమైందంటే పుతిన్ కేజీబీ అధినేతగా ఆయనకున్న ఎక్స్పీరియన్సెస్తో రష్యా యొక్క సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉంటాయండి, ఎస్విఆర్బి, ఎఫ్ఎస్ఆర్ అంటే ఫార్మర్స్ కేజీబీ, అవి చాలా అత్యున్నతమైన సెక్యూరిటీ స్పైయింగ్ ఏజెన్సీస్ అనమాట. అమెరికా సిఐఏతో సమానంగా ఉంటుంది, ఇజ్రాయెల్ మొసాద్ మించి ఉంటుందన్నమాట కేజీబీ. అందుకే పుతిన్కి అంత సెక్యూరిటీ. ఆయనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి అక్కడికి వచ్చి చైనా సహకారం తీసుకుని ఆయన ప్రైమ్ మినిస్టర్ మోడీని చాలా జాగ్రత్తగా, సురక్షితంగా అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీనికి చక్కగా బలం చేకూర్చి అతిపెద్ద విషయం ఒకటి చెప్తున్నారు, ఈ వార్తల్లో కూడా వస్తుందండి. అది మనం నమ్మి తీరాలన్నమాట. అదే సమయం అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, పుతిన్ గారు కారులో చక్కర్లు కొట్టే డేటుని రోజునే అదే సమయంలో ఢాకాలో, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో షెరటాన్ హోటల్లో యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ సిఐఏ ఏజెంటు హత్య కావించబడ్డాడు. ఆయన శవాన్ని అమెరికా అధికారులు అసలు పోస్ట్ మార్టం ఏమీ లేకుండా వెంటనే అక్కడి నుంచి తరలించడం జరిగింది. అక్కడే అంటే ఏంటి, ఇండియా అదేవిధంగా రష్యన్ స్పెషల్ స్పైయింగ్ ఏజెన్సీలు కలిసి దాన్ని బహిర్గతం చేసి ఆయన హత్య చేయడం జరిగింది, లేపేసడం. అంటే స్పైయింగ్ బయటకు రారు, స్పైయింగ్ ఏజెంట్లు మరణాలు అవి బయటకు రావు, చాలా సీక్రెట్గా ఉంటాయి అన్నమాట. సో ఆయన చనిపోవడం అనేది బలం చేకూరుస్తుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చేంజ్ అయ్యి చాలా జాగ్రత్తగా బయటపడ్డారు. అంటే రష్యాకి మనం రుణపడి ఉన్నాం. పుతిన్ చాలా చక్కగా, చైనా కూడా అయ్యో ప్రైమ్ మినిస్టర్కి ఏదన్నా అయితే ఆ పేరు వచ్చేది, బ్యాడ్ నేమ్ వచ్చేది చైనాకి. చైనా తట్టుకోలేదండి. ఏ దేశం, శత్రు దేశాలు కూడా ఒక దేశ అధ్యక్షుడు తన దేశంలో చనిపోవడం, తన దేశంలో ఏది అవ్వడం కోరుకోరు. హై సెక్యూరిటీ ఉంటుంది. చైనా ఎంత కుట్ర పన్నా ప్రైమ్ మినిస్టర్ మోడీ లైఫ్ మీద అటెంప్ట్ చేయదు, అది జరిగి ఉంటుందండి. ఆ చక్కగా బహిర్గతం చేసి ఇండియన్ స్పైయింగ్ ఏజెన్సీ రష్యా స్పైయింగ్ ఏజెన్సీలు, పుతిన్, చైనాలు చాలా జాగ్రత్తగా మోడీ గారిని చాలా జాగ్రత్తగా సురక్షితంగా బయట పెట్టడం జరిగింది. ఈ ఎవిడెన్స్ ఆధారంగా డాటెడ్ కలపడం. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఇండియా వచ్చిన తర్వాత సెమీకాన్లో సెప్టెంబర్ 2 అంటే ఒక రోజు తర్వాత ఆయన మాట్లాడుతూ తప్పట్లు కొడుతున్నారు, సమావేశాలు మాట్లాడుతూ తప్పట్లు కొడుతున్నారు. మీరు నేను సురక్షితంగా వచ్చినందుక అంటే ఆయన ఎప్పుడు అలా మాట్లాడరు. చాలా క్రిప్టిక్గా, చాలా నిగూఢంగా మాట్లాడేటప్పటికి అది ఇవన్నీ అనుమానాలకు తావిచ్చింది. అంటే ప్రైమ్ మినిస్టర్ గారికి ముందే తెలుసు కుట్ర అనేది. చాలా జాగ్రత్తగా వచ్చారు. ఏమైనా భారత అధినేత గుర్తుపెట్టుకోవాలి, 145 కోట్ల మందికి అధినేత, 75% అప్రూవల్ రేటు, 11 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసి ఒక అద్భుతమైన నేషనలిస్ట్గా, దేశభక్తుడిగా పేరు మోసిన ప్రధాని మోడీ అంటే దేశం అందరూ మంచిగా ఉండాలనే కోరుకుంటారు. ఎందుకంటే అది భారతదేశానికి చాలా అవమానకరం. ఇప్పటికే లాల్ బహదూర్ శాస్త్రిని కోల్పోవడం ఇప్పటికీ కూడా తట్టుకోలేకపోతుంది భర్తావని వేరే దేశం వెళ్ళి. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మోడీ సురక్షితంగా వచ్చినందుకు ఈ యొక్క సిఐఏ ఇలాంటి కుట్రలు చేత కాబట్టి చాలా జాగ్రత్తగా భారతీయులందరూ సంతోషపడిన రోజండి ఇది. ఎంజీరావు గారు, మోదీ హత్యకు ఎవరు కుట్ర చేసి ఉంటారు, ఎందుకు చేసి ఉంటారు? మోదీని అంతమొందించాలనే అవసరం ఎవరికి ఉంది? ఎస్ అండి, ఇప్పుడు ఒకవేళ మోడీ మీద కుట్ర జరిగితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది ప్రధానమైన క్వశ్చన్ అనమాట. ఎవరు చేసి ఉంటారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన చైనా విజిట్ చేస్తున్నారు. చైనా అనేది ఒక రకంగా మనకి శత్రు దేశమే, కానీ చాలా జాగ్రత్త కష్టపడి మోడీ గారిని అక్కడ తీసుకెళ్ళి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి టియాన్జిన్లో చిన్న అంటే వెళ్ళిన ప్రైమ్ మినిస్టర్ గారితోనూ ఎవరితోనో దేశాధినేతతో వెళ్ళిన వాళ్ళ మీద చిన్న అటాక్ జరిగిన అంతర్జాతీయంగా చైనాకి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి చైనా ఏజెన్సీ చేసిందంటే చైనా చెయ్యదు, ఆ విషయంలో అంతవరకు చైనా చెయ్యదు. మరి ఎవరు చేశారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిఐఏ చేస్తుంది. అది చేయగలిగే సామర్థ్యం దానికి ఉంది. మరి ఎందుకు చేసింది అంటే, ఎలా చేసి ఉంటే సిఐఏ అంటే అసలు ట్రంప్కి అడ్డం తిరిగిన ప్రపంచ నేతల్లో ముందు వరుసలో ఉన్నది పుతిన్ తర్వాత, అదేవిధంగా చైనా జీ జిన్పింగ్ తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే. అసలు చైనా గడ్డ మీదకి ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళి పుతిన్తోనూ జీ జిన్పింగ్తోనూ కలవడం
ఎవరికి ఇష్టం ఉండదు ఇక్కడ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకే. అసలు ఆ ఫోటోని తట్టుకోలేని పరిస్థితి. వైట్ హౌస్ నుంచి ఆ రెస్పాన్స్ కూడా ఎలా ఉందో మనం చూడాలి. అసలు ప్రైమ్ మినిస్టర్ మోడీ అసలు వాళ్ళిద్దరి మధ్యన ఫోటో దిగడమా అనుకుంటూ ఎన్ని వార్తలు వచ్చినాయి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి. కాబట్టి సిఐఏ చేసే అవకాశం ఉంది. ఇంకా ఎవరు అటెంప్ట్ చేయలేరండి. ఇప్పుడు పాకిస్తాన్కి మనకి శత్రువే, పాకిస్తాన్కి పెద్ద శత్రువు ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఎందుకంటే ఆపరేషన్ సింధూలో దాన్ని తాట తీయడం జరిగింది. కాబట్టి ఐఎస్ఐకి అంత సామర్థ్యం లేదు, అంత అటెంప్ట్ చేయదు పాకిస్తాన్లో. కాకపోతే వచ్చే సిఐకే హెల్ప్ చేయాలి. ఇక మొసాద్ ఉందంటే అది చేసే కెపాసిటీ ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ మొసాద్ అనేది భారత ప్రైమ్ మినిస్టర్ మోడీని రక్షించడానికి దిగిద్ది. ఎందుకంటే నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ మోడీకి చాలా పెద్ద ఫ్రెండ్, ప్రాణం ఇస్తాడు. కాబట్టి అలాంటివి చేయదు. వేరే ఫారిన్ ఏజెన్సీస్లో ఇప్పుడు అక్కడ చైనా వచ్చి చేసే పరిస్థితి అక్కడ ఉండదు. కాబట్టి ఇక్కడ చేసే అవకాశం ఒకే ఒకటి ఏంటంటే సిఐఏ అని మనం చెప్పొచ్చు. ఎందుకు సిఐఏ అక్కడ ఎందుకు చేస్తుంది అంటే మనం ఒకటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మోడీ అక్కడ చైనా వెళ్ళి ఇటు రిక్ అంటే రష్యా, చైనా, ఇండియాలు ఒక కూటమిగా ఏర్పడడం ఎవరికి ఇష్టం లేదంటే ప్రపంచాధిపత్యం కోల్పోబోయే అమెరికాకి ఇష్టం లేదు. అది ఒకటో కారణం. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మోడీ అక్కడికి వెళ్ళడం లేదు. రెండు, ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏంటంటే అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తి. 75% అప్రూవల్ రేటు ఉంటే హయ్యెస్ట్ అప్రూవల్ రేటు ఉన్న అంతర్జాతీయ నేత 11 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా. ఇలాంటి వ్యక్తి అంటే అక్కడ ట్రంప్కి అసూయ. అరే అడ్డం తిరుగుతున్నాడు, నా మాట వినడం లేదని. దీనికి ముందే టారిఫ్స్ విధించుకుని ఇండియా అయితే లొంగదని ఇండియా తల ఒగ్గలేదు అమెరికాకి. అది తట్టుకోలేని పరిస్థితి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అప్పుడే ఉంది. అసలు ఎస్సీఓ మీటింగ్ జరగడానికి మోడీ వెళ్ళడమే ఇష్టం లేదు అది. కాబట్టి సిఏకి అవకాశం ఉంది. ఇక ఇంకోటి ఏంటంటే ఇండియాకి చాలామంది శత్రువులు. అందులో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎందుకు ఉంటుందంటే ఇటు చైనా, ఇండియా ఒక్కటైతే వెంటనే ప్రమాదంలో పడిపోతుంది అమెరికా. ముఖ్యంగా డాలర్ ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేసే ఒక విషయం బ్రిక్స్. ఇప్పుడు ఇండియా, చైనా ఒకటవుతే అందులో రష్యా వస్తే ఇంకా మిగిలిన సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ ఎలాగో ఒప్పుకుంటాయి. కాబట్టి బ్రిక్స్ కరెన్సీ అడ్డుకోవాలంటే ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు ఒక్కటవ్వకూడదు మన మోడీ గారు. కాబట్టి మోడీ గారు ఉండడం ప్రమాదం అని సిఐఏ అమెరికా అధ్యక్షుడు భావించవచ్చు. దీన్ని బట్టి ఏంటంటే ఇన్ని కారణాలు. ఆపరేషన్ సింధూరులో నా పార్టిసిపేషన్ ఉందంటే అమెరికా అంటే మనం ఎప్పుడూ దాన్ని తిరస్కరించారు ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఇది నా వల్ల వచ్చింది ట్రంప్ అనేదాన్ని మనం ఎప్పుడూ తిరస్కరించాం. కాబట్టి అసలు పాకిస్తాన్ అనేదే దానికి అదే వచ్చింది. కాబట్టి అమెరికా మధ్యవర్తిత్వం లేదు అని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పడం వల్ల అమెరికాకి చాలా కోపంగా ఉంది. అది కూడా ట్రంప్ అసూయాపరుడు కాబట్టి అదొక టైపు. కాబట్టి ఈ విషయంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ అంటే ఆయనకి ఇష్టం ఉండదు. సో అంతర్జాతీయంగా కూడా ఇండియా పేరు ప్రఖ్యాతులు ఎక్కడికి వెళ్తున్నాయంటే వికసిత్ భారత్ అని ఒక అద్భుతమైన మంత్రాన్ని ఉపదేశించి ఎక్కడికో ఇండియాని సూపర్ పవర్ చేయడానికి ఈయన పూనుకున్నాడు అనమాట. అది కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి నచ్చదు. ఇండియా అభివృద్ధి చెందాలి, కానీ ఎందుకు? చైనాని అడ్డుకోవడానికే, అమెరికాను దాటడానికి కాదు. ఆయన వికసిత్ భారత్ 2047 అంటే అమెరికాకి అప్పుడు దాటేస్తున్నాం మనం, చైనాని కాకుండా. అది అమెరికాకి ఇష్టం లేదు. అమెరికా మనకు ఫ్రెండ్లుగా ఎందుకుంటుందంటే చైనాని అడ్డుకోవడానికే, అంతేగాని ఇండియాకి అది ఫ్రెండ్ కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇండియాని ఇంత యాంబిషియస్గా, ఇంత లక్ష్యసిద్ధితో ముందుకు తీసుకెళ్లే నేత ఇండియాలో ఉండడం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇష్టం లేదు. ఏ కోచానే ఇష్టం లేదు. అది అంతకుముందు కూడా మనకి ఎక్స్పీరియన్సెస్ మనకు తెలుసు. ఏ దేశాధినేత అయినా స్వతంత్రంగా ఉండడం, ఆలోచించడం అమెరికాకి నచ్చదు. అది ఎస్పెషల్లీ సిఐఏ రంగంలో దిగిపోతుంది. ఇందిరా టైంలో కూడా అదే జరిగింది, లాల్ బహదూర్ శాస్త్రి టైంలో కూడా అదే జరిగింది, మనం చూసాం కూడా. ఇంకోటి ఏంటంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టరు ఎక్కువ 75% అప్రూవల్ రేట్ ఇండియాలో ఉంది. మళ్ళా ఎలక్షన్ పెట్టినా ఆయనే వచ్చేలా ఉన్నారు. కాబట్టి ఇలాంటి నేత అల్ట్రా నేషనలిస్ట్ అంటారు, జాతీయవాది. అంటే దేశం, ఇండియా ఫస్ట్ అంటారు, కంట్రీ ఫస్ట్ అంటారు. వీళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి తలొగ్గరు, ఇండియాని అవమానిస్తే ఊరుకోరు. ఇలాంటి నేత ఉంటే అమెరికాకి ఎప్పటికైనా ప్రమాదం. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ట్రంప్, సిఐఏలు కలిసి ఈయన మీద అటెంప్ట్ చేశాయి. ఈ కారణాలు చాలా బలంగా చూపిస్తున్నాయండి. మనకు అంత ఈజీ కాదు. ఎందుకంటే ట్రంప్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా మన ప్రైమ్ మినిస్టర్ ఎత్తడం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆయన మీట్ అవ్వడం లేదు. వైట్ హౌస్కి రమ్మన్నా వెళ్ళడంలే. టారిఫ్స్ వేసుకొని దాన్ని విరుగుడు కనిపెడుతున్నాడు. ప్రపంచం అంతా సౌత్ అని ఒకవైపు తీస్తూ వస్తున్నాడు, రష్యా, చైనాని ఒకవైపు తీసుకొస్తున్నాడు. అమెరికా ఆధిపత్యం మొత్తం పసిఫిక్ మహాసముద్రంలో కలిసిపోయే రోజు వచ్చింది ప్రైమ్ మినిస్టర్ మోడీ వల్ల. కాబట్టి ఇన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి సిఐఏ ఈయన ఆపడానికి, ఈయన హత్య చేయడానికి ప్రయత్నం చేసిందంటే మనం ఖండించలేమండి. అది కూడా ట్రంప్
ఆయన పర్మిషన్ ఉంటుంది కంపల్సరీ కూడా. ఎంజీ రావు గారు, మోదీ హత్యకు కుట్ర జరిగిందనే వార్త నిజమైతే, సిఐఏ చేసి ఉంటే ఖచ్చితంగా ఇంత పెద్ద ఆపరేషన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి తెలియకుండా అయితే జరగదు. అసలు ట్రంప్ స్కెచ్ ఏమై ఉంటుంది? ఎస్ అండి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎక్కడ ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది అంటే, ఒకవేళ జరిగితే అది చైనా వెళ్ళినప్పుడు. గుర్తుపెట్టుకోవాలి, చైనాకి ఆల్రెడీ 2017లో డోక్లాం క్రైసిస్ తర్వాత సిక్కిం దగ్గర, 2020లో గాల్వాన్ వ్యాలీ తర్వాత ప్రైమ్ మినిస్టర్ మొట్టమొదటిగా చైనా వెళ్ళడం జరిగింది. చైనా వెళ్ళడం కూడా చైనా ఎంతో కష్టపడితే ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళారు 5-6 సంవత్సరాల తర్వాత. అంటే చైనా అనేది భారతదేశానికి శత్రు దేశం. ఆ దేశానికి ఒక నేత భారత ప్రధాని వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్కి అక్కడ ఏదైనా జరిగితే ఎవరి మీదకి ఫస్ట్ నింద వస్తుందండి? చైనా మీదకి వస్తుంది. అంటే ఏంటి, ట్రంప్ స్కెచ్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్కి మోడీ చైనాలో పర్యటించినప్పుడు ఆయనకి ఏదైనా జరిగితే పొరపాటున అది వెంటనే ఇండియా సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరిని అనుమానిస్తాయి? చైనాకు అనుమానిస్తాయి. కాబట్టి చైనా ఇండియాల మధ్య ఆల్రెడీ పచ్చగడ్డేస్తే బొగ్గుమంటది. బోర్డర్ వెంబడి ఫోర్సెస్ రెడీగా ఉన్నాయి, ఇండియన్ ఓషన్లో ఫోర్సెస్ రెడీగా ఉన్నాయి, ఒకరికొకరు డిప్లాయ్ చేసి. సో ఇంత పరిస్థితుల్లో ట్రంప్ స్కెచ్ ఏమై ఉంటుంది? డైరెక్ట్గా మనం చెప్పొచ్చండి, చైనాలో భారత ప్రధానికి ఏదన్నా అవుతే చైనా ఇండియాల మధ్య యుద్ధం వస్తుంది. ఇది ట్రంప్ గారి యొక్క బిగ్గెస్ట్ స్కెచ్ అయ్యి ఉంటుంది కాదండి అదే. ఎందుకంటే ఆయన మొదటి పర్యాయంలో కూడా డోక్లాం క్రైసిస్ జరిగింది ఆయన టైంలోనే. 2020 గాల్వాన్ వ్యాలీ జరిగేటప్పుడు ఈ వెంటనే ఏముంది, చైనా మిమ్మల్ని మీద అటాక్ చేయడానికి డైరెక్ట్గా వచ్చేస్తుంది, అంతా డిప్లాయ్ చేసేసింది, J-20 J-35 ఫైటర్స్ రెడీగా ఉన్నాయి, మీరు రెడీగా ఉండి నేను మీకు హెల్ప్ చేస్తాను అనుకుంటూ ట్రంప్ ఇండియాని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ టైంలో బాగా వార్తలు వింటే అర్థమవుద్ది ఎంతసేపు. ఎందుకంటేనండి సింపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన ప్రపంచ ఆధిపత్యం తగ్గుతుంది. దాని ఆధిపత్యం తిరుగు లేకుండా 21st సెంచరీ అంతా ఉండాలి అంటే ఒక్కటే మార్గం, ఇండియా చైనాలే దాన్ని అడ్డుకుంటాయి. కాబట్టి ఇండియా చైనాలు ఒకదానికొకటి పోరాడుకుని ఎప్పుడు యుద్ధంలో నిమగ్నం అయిపోయి ఒకరికొకరు నాశనం అయిపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఛాలెంజ్ చేసే శక్తి ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. అంతే. దాన్ని బట్టి ట్రంప్ యొక్క స్కెచ్ మనకు అర్థమైపోతుంది. ఇండియా చైనాల మధ్య కొంచెం వెడ్జ్ క్రియేట్ చేసి వాళ్ళిద్దరి మధ్య యుద్ధం వచ్చేటట్టు చేస్తే, లేకపోతే వాళ్ళిద్దరు ఎప్పుడు కలవకుండా చేసే విధంగా శత్రుత్వాన్ని పోషించేస్తే అమెరికాకి తిరుగు ఉండదు. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క భారీ స్కెచ్. అది ట్రంప్ అయినా ఏ అధ్యక్షుడు ఉన్నా సిఐఏ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అది. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మోడీ చైనా వెళ్ళినప్పుడు చైనాలో ఆపదకు గురి కావడానికి సిఐఏ ప్రయత్నం చేసిందని రిపోర్ట్లు వస్తే అది ఎందుకు భారీ స్కెచ్ అంటే చైనా ఇండియాల మధ్య యుద్ధం తీసుకురావడం, లేదా శత్రుత్వాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళి వదిలేయడమే. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భరతమాత ఈరోజు భారతీయులందరూ బాగా ఇష్టపడే నేత ఎవరంటే మోడీ. ఈ మోడీకి ఏదైనా చైనాలో జరిగితే ప్రతి వాళ్ళు వెంటనే చైనాతో యుద్ధం కోరుకుంటారు ఇండియాలో. చైనా కూడా అది కమ్యూనిస్ట్, అది కూడా చెప్పడానికి ప్రయత్నం చేసి యుద్ధానికి వస్తాయి. ఇది అనుమానాలు దారితీస్తే ఈ అనుమానాలు పెద్ద యుద్ధం కూడా రావచ్చు. ఇది ట్రంప్ కోరుకునేది. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కెచ్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సిఐఏ అండ్ ట్రంప్ అండి. మీరు అన్నట్టు సిఐఏ ఏ ఆపరేషను అంటే హైఫై ఆపరేషన్, హై ప్రొఫైల్ ఆపరేషన్స్, స్పైయింగ్ ఏజెన్సీస్ ఏదైనా చేస్తే కంపల్సరీ ఆ దేశ అధ్యక్షుడు అంటే ట్రంప్ ఆధీనంలోనే సిఐఏ ఉంటుంది. కాబట్టి సిఐఏ అంటే ట్రంప్కి తెలియకుండా ఈ ఆపరేషన్కి దిగదు, బంగ్లాదేశ్లో కానీ నేపాల్లో పెద్ద పెద్ద దేశాల్లో. కాబట్టి ట్రంప్కి తెలిసే జరుగుతుంది. ట్రంప్ కూడా సంతోషపడి ఉంటాడు, ఇది జరిగితే చైనా ఇండియాలో యుద్ధం చేస్తే బాగుంది అని ట్రంప్ కోరుకుంటాడు. ఇది బిగ్గెస్ట్ స్కెచ్ అయి ఉంటుందండి. ఎంజీరావు గారు, ఊహకు కూడా అందని విషయం, ఒకవేళ సిఐఏ ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యి భారత ప్రధాని మోదీకి ఏమైనా జరిగి ఉన్నట్టయితే పరిణామాలు ఎలా మారుతాయి, పరిస్థితి ఏ విధంగా మారుతుంది? ఎస్ అండి, ఇప్పుడు మన భారతదేశం కూడా చాలామంది ప్రైమ్ మినిస్టర్లు పదవిలో ఉండగానే కోల్పోయాం. ఒకటి లాల్ బహదూర్ శాస్త్రి గారు, 2 ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ వెంటనే మాజీ. ఇలాంటి వాళ్ళు మనం పదవుల్లో కోల్పోయాం. చాలా విపత్కర పరిస్థితిని ఫేస్ చేసాం. అది ఎంత పరిస్థితి అంటే చాలా దారుణమైన పరిస్థితులు మనం ఫేస్ చేసాం అనమాట. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం తర్వాత ఆయన ఇంకా అప్పటికి 61 సంవత్సరాలే, ఇంకా కొంతకాలం పనిచేస్తే ఇందిరా ఈ ఎమర్జెన్సీ తప్పించి ఉండేది. తర్వాత రాజీవ్ గాంధీ గారు మరణం జరగకపోతే కొయిలేషన్ ఎరా వచ్చి ఉండేది కాదు. తర్వాత ఇందిరాగాంధీ ఇంకా కొంచెం కాలం, అప్పటికే మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి ఇంకా దేశం అభివృద్ధి చెందేది, అప్పటికే పరిణితి గల నేత అయ్యింది కాబట్టి ఆవిడ. సో ఎంతో విపత్కర పరిస్థితులు వచ్చినాయి. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఏదైనా చైనాలో ఉండకూడదు, ఫార్చునేట్లీ అవ్వలేదు. ఇండియా ఈజ్ హ్యాపీ, వీఆర్ ఆల్సో హ్యాపీ, సో హ్యాపీ అండి.
కానీ ఏదైనా అయ్యి ఉంటే అన్టువర్డ్ ఇన్సిడెంట్, ఏదైనా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ బిఫెల్ అంటే అయ్యి ఉంటే ఏం జరిగేది అంటే దేశం విలవెలలాడిపోయేది. ముఖ్యంగా ప్రతి భారతీయుడు పిల్ల జల్ల అందరూ విలవెలలాడిపోయారు. ఎందుకంటే ఆయన భారతదేశం అంతా ఆదరించే నేత. అంటే పొలిటికల్ ఐడియాలజీలో కాంగ్రెస్ క్యాడర్ ఏ క్యాడర్ అయినా ఉండొచ్చు, ఎవరున్నా కానీ రాజకీయాలకు అతీతంగా ఆదరించే నేత గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బీజేపీ కొలిషన్ గవర్నమెంట్ అయినా ప్రైమ్ మినిస్టర్ మోడీ యొక్క కరిష్మా మీదే అది రన్ అవుతుంది గవర్నమెంట్, గుర్తుపెట్టుకోవాలి. అంత అత్యున్నతమైన నేత 11 సంవత్సరాలుగా నడుపుతున్నాడు దేశాన్ని, వికసిత భారత్ వైపు, విశ్వగురు వైపు నడుపుతున్నాడు. ఇప్పుడు ఈయనకి ఏదైనా అయ్యి ఉంటే వెంటనే బీజేపీలో లీడర్షిప్ క్రైసిస్ వచ్చును. అఫ్కోర్స్ ఆర్ఎస్ఎస్ వల్ల నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ రెడీ ఉంది కాబట్టి వెంటనే ఆయన పోస్టులోకి వెళ్ళిపోను, మళ్ళీ బీజేపీ కంటిన్యూ చేయను, నో ప్రాబ్లం అండి. అదొకటి. తర్వాత ఏమొచ్చునంటే పెద్ద పరిణామం ఏంటంటే చైనా ఇండియాల మధ్య యుద్ధానికి దారితీసును. ఒకవేళ యుద్ధానికి దారి తీయకపోయినా ఆ వచ్చే శత్రుత్వం ఇంకా చైనా ఇండియాలు ఏనాడు కూడా డిప్లొమాటిక్ రిలేషన్ లేకుండా ఉండవలసిన పరిస్థితి క్రియేట్ అవును. అది ప్రపంచ గతిని కూడా మార్చేసి ఉండును, లేదా మూడవ ప్రపంచ యుద్ధానికి పునాదవ్వును. అంటే ప్రపంచ దౌత్య మొత్తాన్ని మార్చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్డినాండో అనే ఆస్ట్రియా రాకుమారుణ్ణి, అప్పుడు ప్రిన్సెస్ని మొదటి ప్రపంచ యుద్ధం ముందు హత్య కావించబడడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు అంటే ప్రపంచ గతిని మార్చడం జరిగింది. అలా కొంతమంది దేశాధినేతల హత్యలు అనేవి ఆ దేశ గతిని, ప్రపంచ చరిత్రను మార్చేసినాయి. ప్రైమ్ మినిస్టర్ మోడీ వరల్డ్ క్లాస్ లీడర్, ఆయనకి ఏదైనా అంటే ఇండియా చాలా విపత్తుగా లీడర్షిప్ క్రైసిస్ని మాత్రం గ్యారంటీ ఎదుర్కొందండి. ఎందుకంటే అపోజిషన్లో పెద్ద యూనిటీ లేదు, మళ్ళా ఎలక్షన్ వచ్చును, మళ్ళా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. ప్రైమ్ మినిస్టర్ మోడీ 2014లో వచ్చినప్పటి నుంచి 2025 11 సంవత్సరాలకి ఇండియాలో రాజకీయ స్థిరత్వం అనేది అది మోడీకే దక్కుతుంది. మళ్ళా ఆ రాజకీయ స్థిరత్వం పోను, మళ్ళీ కొయిలేషన్ ఎరా ఇలాంటివి వచ్చేసినమాట, చాలా ప్రమాదం అండి. అందువల్ల ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ వరల్డ్ అన్నిటినీ ప్రభావితం అవ్వును. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రాణం అనేది ఇది ఇండియాకే కాదు ప్రపంచానికి కూడా చాలా విలువైనది అని మనం చెప్పొచ్చు. ఇంజరావు గారు, మోదీ హత్యకు సిఐఏ కుట్ర చేసిందనే వార్తలు వచ్చాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి, కానీ ప్రూఫ్స్ అయితే ఇప్పటి వరకు లేవు. ఇది నిజం అయితే, నిజంగా సిఐఏ మోదీ హత్యకు కుట్ర చేసి ఉంటే, ఆ వార్తలు ప్రూఫ్స్ ఉంటే కనుక ఇండియా దీనికి యుఎస్పై రివెంజ్కు దిగుతుందా? ఎస్ అండి. ఇప్పుడు ఏ స్పయింగ్ ఇదేంటంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దౌత్యం ఏదో దేశాల మధ్య సంబంధాలే చాలా నిగూఢంగా ఉంటాయి. ఒక దౌత్యం అంటే వేరే దేశాలతో సంబంధాలంటే మన యొక్క ఇంట్రెస్ట్, మన యొక్క ప్రయోజనాలని వృద్ధి చేసుకోవడానికి, సిద్ధింపజేసుకోవడానికి వేరే వాళ్ళతో చేసే సంబంధాలు, వేరే దేశాలతో పెట్టుకునే సంబంధాలు. దీని వెనకాల ఎంతో కుట్రలు కుతంత్రాలు ఉంటాయి సంబంధాల మధ్య, దేశాల మధ్య సంబంధాల్లో. వీటి వెనకాల ఇంకోటి ఉంటుంది నిగూఢంగా, అయ్యే స్పయింగ్ ఏజెన్సీస్, అవే ఈ గూఢచారి సంస్థలు అన్నమాట. ఈ సంస్థలు ఏంటంటే పురాతనమైన రాజుల నుంచి కూడా మనం చూస్తాం, రాముడి కాలం నుంచి, అన్ని కాలాల నుంచి చూస్తాం, మహాభారతం నుంచి, అన్నిటిలో చూస్తాం. ఇప్పుడు ఆ స్పయింగ్ ఏజెన్సీస్ అనేవి ఒక దేశాల మధ్య సంబంధాలని పైకి కనిపించే విధంగా ఉండవండి, చాలా కుళ్ళు కుతంత్రాలతో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిఐ అని ఆ వేరే దేశాల మీద ఎలా చేస్తుందో మనం చూస్తూ ఉంటాం. తర్వాత మొసాద్, ఇజ్రాయెల్ ఏం చేసింది శత్రు దేశాలని స్పయింగ్ ఏజెన్సీస్ ద్వారా, ఇరాన్ ముందే ఓడించేసింది మొసాద్. మన ఇండియన్ రా ఉంటుంది, తర్వాత పాకిస్తాన్ ఐఎస్ఐ ఉంటుంది, తర్వాత చైనీస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి, రష్యా కేజీబీ ఉంటాయి. ప్రతి దేశానికి కూడా స్పయింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. ఇవేంటంటే ఎప్పుడు కుట్రలు కుతంత్రాలు ఆ దేశ ప్రయోజనాలు రక్షిస్తూ ఉంటాయి. ఎంతవరకైనా వెళ్ళిపోతే చాలా నిష్ణాతులు అందులో ఉంటాయి. కొన్ని స్పయింగ్ మూవీస్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇండియా ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిఐ, దానికి ఆ చరిత్ర ఉంది కూడా, అంత బ్లడ్ హిస్టరీ కూడా ఉంది దానికి. అలాంటి చరిత్ర దాంతో ప్రకారం ఇండియా ఈరోజు చాలా కీలకం. ఇది రష్యా చైనాల వైపు మొగ్గితే అమెరికా ఆధిపత్యం పోతుంది, అదేవిధంగా బ్రిక్స్ కరెన్సీ వస్తుంది. కాబట్టి ఇండియా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ వినడం లేదు, కాబట్టి ఈయన అంతు చూద్దామని సిఐఏ అనుకుని ఉంటే ఆ స్పయింగ్ చేసే ఏజెన్సీలు చేసే కుట్రల కుతంత్రాలు బయట వాళ్ళకి తెలియదు, దౌత్యవేత్తలకు కూడా తెలియదు, నేతలకు కూడా తెలియదు. ఎవరు పసిగట్టగలుగుతారంటే ఇండియా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లాంటివి మాత్రమే పసిగడతాయి. అవి ప్రైమ్ మినిస్టర్కి అత్యున్నతమైన స్థాయి నేతగా అవి రిపోర్ట్ చేస్తాయి. దాన్ని కౌంటర్ చేయడానికి మళ్ళీ రాయే రంగంలో దిగుతుంది. అంటే ఏంటి,
ఇండియా రివెంజ్కి ఏమి వెళ్ళదండి. ఎందుకంటే అమెరికాతో సంబంధాలు మనకి ఇంపార్టెంట్, ఇండియాతో సంబంధాలు అమెరికాకి ఇంపార్టెంట్. ఈ సంబంధాలు ప్రభావితం చెయ్యవు నేతల యొక్క యాటిట్యూడ్ తప్పితే. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ ట్రంప్ని మీట్ అవ్వడానికి ఇష్టపడరు. అదేంటారా నా ప్రాణం తీయడానికి, అంటే భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి, భారతదేశం నాశనానికి ఇంతవరకైనా దిగుతున్నాడు అన్యాయంగా, ఇలాంటి నేతను మనం కలిసేది ఏంటని వాళ్ళ వైపు హేట్రెడ్ ఉంటుంది అనమాట. చూడండి ప్రైమ్ మినిస్టర్ యాటిట్యూడ్ ఎలా ఉంది. ట్రంప్ ఫోన్ చేసినా లేపలేదు, ఫోన్ కాల్స్ చూసుకోండి 3-4 కాల్. ఆయన్ని అవాయిడ్ చేస్తున్నారు. ఆయన వస్తారని షరమ్ ఎల్ షేక్ అక్కడ హమాస్ పీస్ డీల్ దగ్గరికి ఆయన ఇన్వైట్ చేసినా అక్కడికి వెళ్ళాలి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ న్యూయార్క్లో జరిగే సమావేశానికి ట్రంప్తో మీటింగ్ అవాయిడ్ చేయడానికి ఆయన అక్కడ వెళ్ళలేదు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, గుర్తుపెట్టుకోవాలి. వైట్ హౌస్కి పిలిస్తే వెళ్ళలేదు. తర్వాత ఏషియన్ మీటింగ్ జరుగుతుంటే కోలాలంపూర్లో అక్కడ కూడా ట్రంప్ని అవాయిడ్ చేయడానికి మీటింగ్కి వెళ్ళలేదు, వర్చువల్గా అటెండ్ అయ్యాడు. అంటే ఏంటి, ట్రంప్ యందు ఆయన యొక్క వ్యక్తిత్వం డిఫరెంట్గా కనిపిస్తుంది. కానీ అయినప్పటికీ అమెరికాతో సంబంధాలని ఈయన యొక్క పర్సనల్ గ్లడ్జిని అటెంప్ట్ చేయరండి. ఈయన చాలా మెచ్యూరిటీ ఉన్న నేత, చాలా మెచ్యూరిటీ ఉంది, పరిణితి చెందిన నేత. కాబట్టి ఇండియా ప్రయోజనాలని రక్షించడానికి ఎంతవరకైనా వాళ్ళు వెళ్తారనమాట. అమెరికా అనేది మనకి ఇంపార్టెంట్, ఆ ట్రేడ్ డీల్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయాన్ని మొత్తం చూపించరు. కానీ ఇండియన్ స్పైయింగ్ ఏజెన్సీ రా అనేది రంగంలో దిగిపోద్ది అనమాట. దిగిపోయి ఈ సిఐఏ చేసే కుట్రలన్నిటిని న్యూట్రలైజ్ చేసేస్తారు. సిఐఏ యొక్క ఏజెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని తుదముట్టించేస్తారండి. తుదముట్టించేసి వేరే ఇప్పుడు రష్యాను ఈ చైనా ఇలా సహకారాలు తీసుకుని ఈ యొక్క సిఐఏ అనేది ఆపరేటివ్స్ అనేది ఈ నిగూఢంగా ఉండే అండర్ కవర్ ఆపరేషన్స్ ఏమీ జరగకుండా న్యూట్రలైజ్ చేసేస్తారు ఆ విధంగా. తర్వాత సిఐలోకి అమెరికాలోకి ఎంటర్ అయ్యి అక్కడ కూడా మన రా ఏజెంట్లు ఉంటూ ఉంటారు. సో ఈ రివెంజ్ అనేది బయటకు కనపడదు, కానీ రా సిఐఏ మధ్య అంత కోలివారు జరిగిపోద్ది అనమాట. ఎంతోమంది అటు లేపుకోవడం, ఇటు న్యూట్రలైజ్ చేయడం, అండర్ కవర్ తీసేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. అవి ఎక్కడ మనకు రావు. ఆ దేశ అధినేతకు తప్పితే కింద మినిస్టర్ ఇలాంటి వాళ్ళు కూడా తెలియదండి. కాకపోతే ఇండియా రా అయితే సిఐఏ మీద పక్కా రివెంజ్ తీర్చుకుంటుంది. ఇది నిజమైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలు. ఇంకోటి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి మీద హత్యా ప్రయత్నం జరిగినా జరగకపోయినా సిఐఏ ద్వారా సిఐఏ అనేది యాంటీ ఇండియన్ యాక్టివిటీస్ బంగ్లాదేశ్, ఇటు పాకిస్తాన్, ఇటు నేపాల్, శ్రీలంకలో కుట్ర చేస్తూ ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఒక మిసైల్ వెళ్తే దాన్ని చూడడానికే స్పైయింగ్ పెద్ద షిప్పే బంగాళాఖాతంలోకి వచ్చింది, అమెరికన్ స్పైయింగ్ షిప్, రష్యా చైనాతో పాటు. అంటే ఏంటి, ఇండియా ఏం చేస్తుంది ఎప్పుడూ నిఘా పెట్టి ఉంటుంది. కాబట్టి సిఐఏ ఆపరేటివ్స్ 100 మంది ఇండియాలో అండర్ కవర్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎవరి మీద టార్గెట్ పెట్టినా రా అనేది న్యూట్రలైజ్ చేస్తూ పోతుంది. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీనే టార్గెట్ చేశారు అంటే సిఐఏ, ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ కేసు అనమాట. ఆ విషయంలో మాత్రం ఇండియా అనేది డిప్లొమాటిక్గా కన్వే చేస్తారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి. ఇది చాలా ప్రమాదం, మీరు అండర్ కవర్లన్నీ తీస్తారా లేదా, లేకపోతే మేము న్యూట్రలైజ్ చేయాలనేది పెద్ద పెద్ద వార్నింగ్లు ఉంటాయండి. దేశాధినేతలు మాట్లాడుకుంటారు, ఏదో మనం మాట్లాడుకున్నట్టు చాలా ప్లెయిన్గా ఉండవు దేశాధినేతల మాటలు. వాళ్ళు తిట్టుకోవడం, భయంకరంగా మాట్లాడుకోవడాలు ఉంటాయి మైక్స్లో, ఒక్కోసారి లీక్ అవుతూ ఉంటాయి. అవి చాలా భయంకరంగా మాట్లాడతారు డిప్లొమాట్, చాలా భయంకరమైన వార్నింగ్లు ఉంటాయి. అంత ఈజీగా ఉండవు దేశాల మధ్య సంబంధాలు. సో ఇండియా అనేది రా రివెంజ్ తీర్చుకుంటుంది సిఐ మీద, అంతేగాని దేశ అధినేతల మధ్య రివెంజ్లు ఉండవు. ఎంజీరావు గారు, భారత్కు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సిఐఏ పాపాలు చాలా పెద్ద లిస్టే ఉంది. దానిలో ముఖ్యంగా లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనుక ఉన్న మిస్టరీ, అలాగే ఇందిరాగాంధీ హత్య వెనుక సిఐఏ ఉందనే కొన్ని ఆరోపణలు. అసలు సిఐఏ ఎందుకు భారత్ని ఇంతలా టార్గెట్ చేసింది, ఎలా ఈ కుట్రను అరికట్టాలి భారత్? ఎస్ అండి, ఇప్పుడు సిఐఏ అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్, సిఐఏ యొక్క పాపాల పుట్ట భారతదేశంలో చాలా పెద్దవాడు. ఎందుకంటే ఇండియాకి స్వతంత్రం వచ్చిన అనంతరం ఇండియాని వాళ్ళు మంచిగా చూడలేదు. అటు యూకే, బ్రిటన్, మనకి స్వతంత్రం ఇచ్చిన బ్రిటన్, అమెరికాలు ఎక్కువగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవి. పాకిస్తాన్కి మొట్టమొదటి నుంచి ఇండియాకి ఎగ్నెస్ట్గానే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. రీసెంట్గా చైనాకి ఎగ్నెస్ట్గా మనతో కోఆపరేట్ చేస్తుంది, అంతే, ఫ్రెండ్లీ ఏమీ లేదు. ఎప్పుడూ కూడా అమెరికా మనల్ని ఎప్పుడూ శత్రువుగానే చూస్తాయి. కాబట్టి ఇండియన్స్ ఎవరు కూడా అమెరికాని నమ్మరు, రష్యాని నమ్మినట్టు, మీకు అదే ఎవిడెన్స్ అండి. ఇప్పుడు సిఐఏ భారతదేశానికి స్వతంత్రం అప్పుడు వచ్చినప్పటి నుండి సిఐఏ యొక్క కార్యాలు భారతదేశంలో చాలా భయంకరమైన పాపాలు పుట్టారన్నమాట. చాలా డేంజరస్. ప్రైమ్ మినిస్టర్ని అది సంహరించడం చేసిందనమాట. అది ఎంత ఉంటాయో చూడండి. అది 1950s మొట్టమొదటి స్వతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్లో పాకిస్తాన్కి సపోర్టివ్గా సిఐఏ, తర్వాత M16 అని యూకేలు రంగంలో దిగాయి. అది ఒకటి. తర్వాత 1950లో మొట్టమొదటిగా చెప్పాలంటే 1950లో 1959లోనే 57-59లోనే
కేరళలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఎలక్ట్ అయ్యింది. మొట్టమొదటి ప్రపంచం ఈ భూమి మీదే ఒక కమ్యూనిస్టు పార్టీ బ్యాలెట్ ద్వారా ఎన్నికయ్యి ప్రజాస్వామ్యంలో ఒక అధికారంలోకి వచ్చింది కేరళలోనే. దాని వెంటనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిఐని రంగంలో దింపి ఆ గవర్నమెంట్ కొలాప్స్ అయ్యే వరకు, డిస్మిస్ చేసేంతవరకు అక్కడ అల్లర్లు క్రియేట్ చేసింది కేరళలో. అక్కడ సిఐ ఉందని మనకు పూర్తిగా చెప్తూ ఉంటారు, చాలా వార్తలు వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత 1960లో చూస్తే చాలా డేంజర్ అండి. నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు నిర్వహిస్తున్న ఈ న్యూక్లియర్ యాక్టివిటీని ఆపడానికి ఎంతో ప్రయత్నం చేసిందంటే అదంతా అండర్ కవర్స్ పెట్టడం జరిగింది. ఇండియాని ఒక న్యూక్లియర్ పవర్ అవ్వకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు సిఐఏ చేసేది. అంటే పాకిస్తాన్, చైనాలు కాదండి, సిఐఏ మొత్తం చేసేది. చూసారు ఇరాన్లో న్యూక్లియర్ రియాక్టర్ మీద ఎలా అటాక్ చేస్తో అమెరికా వెళ్ళి ఒక న్యూక్లియర్ బాంబు ఆ దేశానికి రాకూడదు, అలాగే ఇండియాని ట్రీట్ చేసింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇటు పాకిస్తాన్ మీద యుద్ధాన్ని గెలిచి తాష్కెంట్లో జనవరి 10-11 నైటు జనవరి తాష్కెంట్ అంటే ఉజ్బెకిస్తాన్, ప్రస్తుత ఉజ్బెకిస్తాన్ రాజధాని, అప్పుడు యుఎస్ఎస్ఆర్లో పార్టీలో అయూబ్ ఖాన్తో డీల్ చేసుకుని సీజ్ ఫైర్, రష్యా అధ్యక్షుడు యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడు అక్కడ ఉండగా తాష్కెంట్లో నైట్ పడుకుని మరణించడం జరిగింది అగ్రిమెంట్ తర్వాత కొన్ని గంటలకి. అది ఒక విష ప్రయోగం అని ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపించడం జరిగింది. ఎందుకంటే ఆయన కలరు బాడీ బ్లూ కలర్లోకి మారిపోవడం జరిగింది విషం ప్రయోగించినట్టు. ఆయనకు ఆటోప్సీ అంటే పోస్ట్ మార్టం నిర్వహించలేదు, దాని మీద రిపోర్టులు చేయలేదు. తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుంది, డీక్లాసిఫైడ్ రిపోర్ట్స్ అవి మేము డీక్లాసిఫై చెయ్యము అని చెప్పింది. ఎందుకంటే డిప్లొమాటిక్ రిలేషన్, దేశాల మధ్య గొడవలు వస్తాయని సీక్రెట్గానే ఉంచడం జరిగింది. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ 61 సంవత్సరాలు ఆయన ఆరోగ్యంగా ఉండేవారు, యోగా చేసుకునేవారు. అంత సడన్గా అంత సీరియస్ ఆయన హార్ట్ అటాక్ రాదు. ఎందుకంటే దానికి కొన్ని నెలల ముందు యుద్ధం, భయానకమైన యుద్ధంలో డీప్ ప్రెషర్ని ఫేస్ చేసిన ఆయన ఒక అద్భుతంగా త్రివేణి సంగమంలో రోజుకు 10 కిలోమీటర్ల పాటు ఈత ఈదుకుంటూ వెళ్ళి చదివిన వ్యక్తి, భయంకరమైన పోరాట పటిమతో ఉన్న వ్యక్తికి అంత హార్ట్ అటాక్ వచ్చే విధంగా ఆయన రిపోర్టు కూడా లేవు. తర్వాత ఆయన యొక్క ఫిజిషియన్ కూడా అనుమానాస్పదంగా ఎవిడెన్స్లన్నీ మటుమాయం చేయబడినాయి అన్నమాట. అది ఏ కారణమైనా ప్రైమరీ లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం వెనకాల సిఐఏ ఉంది అనే అందరూ నమ్ముతారు. తర్వాత అతిపెద్ద విషయం ఏంటంటే ఈ డగ్లస్ అనే సిఐఏ ఏజెంట్ క్రోలీ అనే ఒక జర్నలిస్ట్కు చెబుతూ చాలా క్లాసిఫైడ్ రిపోర్ట్స్ వచ్చినాయి. అందులో ఏంటంటే జనవరి 10-11 తారీఖులు 1966న అప్పటి ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి అసాసినేషన్ తర్వాత హత్య అనుకుంటే, దాని తర్వాత 24 జనవరి అంటే కేవలం 12-13 రోజులకే భారత అణు పితామహుడు హోమీ జే బాబా ఆల్ప్స్ పర్వతాల మీద విమానం పడిపోతే అందులో చనిపోవడం జరిగింది. అందులో కార్గో ఫ్లైట్లో బాంబు వల్లే ఆయన చనిపోయారు. అంటే 13 రోజులకి లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం తర్వాత 13 రోజులకి హోమీ జే బాబా చనిపోవడం జరిగింది. ఇరాన్లో అణు శాస్త్రవేత్తలు చనిపోయినట్టు. అంటే ఇది క్లియర్గా సిఐఏ కుట్ర అనేది అది చాలా ప్రమాదం. అంటే భారత అణు పితామహుడు హోమీ జే బాబాని మనం కోల్పోయాం సిఐ వల్ల, లాల్ బహదూర్ శాస్త్రిని కోల్పోయాం. క్లాసిఫైడ్ రిపోర్ట్స్, సీక్రెట్ రిపోర్ట్స్, డగ్లస్, క్రౌలీ ఇవన్నీ వస్తూ ఉంటాయండి. క్లాసిఫైడ్ రిపోర్ట్స్ చాలా మనం చూస్తూ ఉంటాం. అది తర్వాత ద గ్రేట్ సిక్ ఇందిరాగాంధీ తర్వాత ఇందిరాగాంధీ మరణానంతరం సిక్ అల్లర్ల వెనకాల సిఐఏ ఉందనేది ఒకటి మాట్లాడుతారు. తర్వాత ఇందిరా మరణం వెనకాల కూడా సిఐఏ ఉందని, ఎందుకంటే అప్పుడు నిక్సన్ హెన్రీ కిసింజర్ని వ్యతిరేకించి మరి ఇందిరా వచ్చేయడం జరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ టైంలో ఐపీకేఎఫ్ ఫోర్సెస్ శ్రీలంక వెళ్ళినప్పుడు అక్కడ ఇండియన్ ఫోర్సెస్కి వ్యతిరేకంగా సిఐఏ పనిచేసింది. మన ఇండియా అక్కడ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడం వెనకాల సిఐఏ ఉంది అనేది మనకు తెలుస్తుంది. అందువల్లే ఎల్టీటీఈ మన ప్రైమ్ మినిస్టర్ అప్పుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని చంపడం జరిగింది. తర్వాత ఇండియా నార్త్ ఈస్ట్లో తీవ్రవాదులకి సహకరించడంలో సిఐఏ ఉంటుంది. అక్కడ డీస్టెబిలైజ్ చేయడంలో నార్త్ ఈస్ట్లో అనేది సిఐఏ కుట్రలు బయటపడుతుంది. తర్వాత ఇండియా చుట్టూరు పాకిస్తాన్లో, నేపాల్లో, బంగ్లాదేశ్లో, మయన్మార్లో సిఐఏ మనం డీస్టెబిలైజ్ చేస్తూ ఉంటుంది. తర్వాత చైనా, ఇండియాల మధ్యలో ఎప్పుడు శత్రుత్వం ఉండేటట్టు సిఐఏ ప్రయత్నిస్తూ ఉంటుంది. రష్యా, ఇండియాల మధ్య శత్రుత్వం, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎక్కువ అవ్వకుండా సిఐఏ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తర్వాత ప్రోపగండాలు ఉంటాయి. ఇవన్నీ సిఐఏ పాపాల పుట్ట అనమాట. ఈ సిఐఏని ఎప్పుడూ నమ్మడానికి ఉండదు. ఇండియా రా అనేది ఫామ్ అయిన తర్వాత దాన్ని కౌంటర్ చేస్తూ అండర్ కవర్లో జరుగుతూ ఉంటుంది అనమాట. ఐబీ, రా ఇవన్నీ చేస్తూ ఉంటాయి. కాబట్టి సిఐఏ పాపాల పుట్ట విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క అత్యున్నతమైన నేతలను కాపాడుకుంటూ
ఎవరైతే సిఐకి సహకరిస్తున్నారో వాళ్ళని వదలకూడదు. ఇప్పుడు చూడండి, జ్యోతి మల్హోత్రా ఇండో ఆపరేషన్ సింధు టైంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి ఏజెన్సీగా సహకరించింది. ఇండియాలో కూడా చాలామంది సహకరిస్తూ ఉంటారు. అందుకే ద గ్రేట్ ఇందిరా కూడా 1971 వార్ టైంలో క్యాబినెట్ మినిస్టర్ కూడా చాలా విషయాలు చెప్పలేదు అని తెలుస్తూ ఉంటుంది. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా అన్ని విషయాలు బయట పెట్టరండి. అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ఇవన్నీ ఉంటాయి. ఒక దేశాన్ని రక్షించడం అంటే దేశాధినేతలకు ఎంతటి కష్టం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అండి. మనం మాటలతో చెప్పుకోలేం. చాలా విషయాలు బయటికి తెలియదు. వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళు నేతలు దేశానికి సేవ చేస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. అందుకే అందరూ అంటారు వాళ్ళకి అంతంత సెక్యూరిటీ ఏంటి, Z+ కేటగిరీ ఏంటి, Y కేటగిరీ ఏంటి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ఎంత 3 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది చూసారా. శ్రీశైలం వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీ ఎలా ఉందో చూసారా. ఆయన సెక్యూరిటీ ఆయన దగ్గర బటన్ ఉంటుంది. ఎన్నో సీక్రెట్స్ ఉంటాయి. వాళ్ళు దేశం ఫస్ట్ ఉంటుందండి. ఏదో రాజకీయాలు చేస్తారు అనుకోకూడదు. దేశం ఫస్ట్ ఉంటుంది. అపోజిషన్ లీడర్ ఎవరైనా కానీ ఆ నేతలను రక్షించుకోలేకపోతే మన యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్లు, సెక్యూరిటీ ఫోర్సెస్ అది చాలా ప్రమాదం. అమెరికా అధ్యక్షుళ్ళే పదవిలో కోల్పోయారు. మనం చూసుకోవాలి, కెనడీ లాంటి వాళ్ళు. అది అందువల్ల ఏంటంటే ఇండియా ప్రధాని రక్షణ అనేది భారతదేశానికి అత్యున్నతమైన ప్రాధాన్యత అంశం అవ్వాలి. ఇది భారతదేశం ఎదిగే సమయంలో.